వాళ్ళు బాగా చూసుకోరు అంటే నువ్వేం చూసుకున్నావు చెప్పు. నేను గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మేడం, ఒకటి ఇంటికి వెళ్తే ఇంట్లో రానిరు, అన్నం పెట్టరు. నాకు అదంతా కాదు, వీళ్ళమ్మ ఇచ్చినటువంటి ఆ 3 ఎకరాల పేపర్లు తీసుకెళ్లి ఆవిడకి ఎలా ఇచ్చారు మీరు? ఏం చేస్తాయి మేడం, ఈమె రోజు పోరు పెడుతుంది మాకు, ఇన్ని రోజులు అవుతుంది, నాకేం లేదు కష్టపడి అడగలేదు మేడం. అదే ఆవిడ అడిగిద్దా అడగదు, అది మీ ఇద్దరి పర్సనల్. పెళ్ళా ఉంది, కొడుకున్నాడు, వాళ్ళ తీసుకెళ్లి పెద్దేదో నువ్వేదో సంపాదించి ఇచ్చినట్టు ఇచ్చేస్తావేంటయ్యా? సొంతంగా ఇచ్చాను మేడం. ఆ టైంలో నాకు ఆ సిచ్యువేషన్ అర్థం కాలేదు, ఆ టైంలో ఇచ్చేసా. కాదమ్మా, నువ్వు అంతా ఓపెన్ గా ఎట్లా పెట్టావు తల్లి? ఆ పేపర్ లో బీరువా తీసుకెళ్లిపోయా అంత మేడం. డ్యూటీకి వెళ్ళిపోతా నేను, డ్యూటీకి వెళ్ళిపోతా. దొంగలు చెప్పొచ్చి తాళాలు వాళ్ళ కొడతాదా మేడం? తాళాలు కూడా పాల్గొట్టాడా? దొంగ కదా కదమ్మా, ఏంటి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే అంతే, తాళాలు పగల కొడతాడు, మనుషులు పగల కొడతాడు. మన ఇంటికి వెళ్ళిపోదాం రా, ఆవిడ ఎలాగంటే అలా నా ఒంటి మీద చేస్తుందంటే, ఏం కాదులే మీ అమ్మకి చెప్పనులే నేను కూడా అని అన్నాడు. కాదు ఏంటి ఇప్పుడు మీ ఇద్దరు సంగతి ఏంటి? ఆవిడ అంటే 3 ఎకరాలు ఇచ్చావు, ఆవిడ వెళ్ళి తాకట్టు పెట్టిందంటే ఏంటి నెక్స్ట్ ఏంటి? ఏముంది సార్, ఎవరు విడిపిస్తారా తాకట్టు? ఆ డబ్బులు అయితే మనకి వెనక్కి వచ్చే అవకాశం అయితే కనపట్లేదు. ఎందుకు కనపడం? ఆవిడ 2 ప్రాపర్టీలు కూడా ఉంది, ఆ అమ్మాయితో వస్తే లోన్ తీర్చేసి పేపర్లు తీసుకొచ్చి మీకే ఉన్నాయి, లేకపోతే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరు పెట్టండి మేడం, జైల్లో పెట్టండి, జైల్లో పెట్టేయండి. మరి ఆయన 10 సంవత్సరాల కింద అది ఆయన కాదు కదా, ఆయన సంపాదించింది కాదు కదా. ఆయన సంపాదించిందో ఎవరు సంపాదించిందో నాకు తెలియదు, ఆయన తీసుకొచ్చి నా చేతికి ఇచ్చిండ్రు. తీసుకెళ్లి తాకట్టు పెట్టేస్తారా మీ ఇద్దరు? నా పేరు మీదనే ఉన్నాయి, మా అత్తగారు నా పేరు మీద రాసి ఇచ్చారు, నాకు తీసుకొచ్చి నాతో పాటు ఉంది మేడం. ఆమెకి అన్యాయం చేసి ఆమెకు అన్యాయం చేయడం కాదు నా ఉద్దేశం. పర్లేదు, ఆవిడ అన్యాయం కాకూడదు. ఇప్పుడు ఆమెకు అన్యాయం చేయాలా లేకపోతే న్యాయం చేయాలా నాకు ఎటు అసలు నీదేది కాదయ్యా నువ్వు న్యాయం చేయడానికి, ఎటు నేను తేల్చుకోలేకపోతున్నా మేడం. ఫస్ట్ నీకు నువ్వు న్యాయం చేసుకో, మందు బాటలు తీసి పక్కన పెట్టు. వేరే వాళ్ళకి చేయవలసిన న్యాయం తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ నువ్వు ఆ మందు బాటలు తీసి పక్కన పెట్టు. అసలు కాదు, ఇక్కడ మిమ్మల్ని కలుపుతూ విడగొట్టడం ఈ పంచాయతీ కంటే ముందు 30 లక్షలకు తాకట్టు పెట్టేసే డేర్ ఉంది చూసారా? అసలు ఆ 3 ఎకరాలు ఎలా తీసుకొచ్చి ఆవిడకి ఇప్పియాలి? నాకు అది షాక్ గా ఉంది. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటుంది. నేను జైలుకని వెళ్తాను, నన్ను ఇడిపించుకొస్తాడు అని అంటది మాతో. అలా కదమ్మా, ఎక్కడ పెట్టావు చెప్పా? 30 లక్షలు నిజం చెప్పు ఏం చేశారు? ఏం చేయలేదు సార్, నిజాలు చెప్పమ్మా. మా అమ్మకు బాగు చేయించా, నేను ఉండటానికి ఇల్లు కొనుక్కున్నా. ఇల్లు కొన్నావు? మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు, మా తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చి మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడు ఎక్కడ తాకట్టు పెట్టిందో తెలిస్తే మేము పోయి తెచ్చుకుంటాం కదా. ఏంది మీ దగ్గర 30 లక్షలు ఉన్నాయి తెచ్చుకోవడానికి? కేసు పెట్టి తీసుకుంటాం. అది ఆవిడ ప్రాపర్టీ రాయించుకుంటే మీకు డబ్బులు వస్తాయి, ఆ లోన్ అవి క్లియర్ చేసుకుని తెచ్చుకోవచ్చు. కానీ ఏంటిదంటే పేపర్లు లేవు కదా, పేపర్లు చేతికి దొరకాలి. ఇప్పుడు డబ్బుల వరకే కదా మీ కోరిక, ఈ మహానుభావుడు మీకు అక్కర్లే కదా. మీరు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వట్లా, ఆయన మీకు ప్రేమ ఇవ్వట్లా. ఇక ఆయన మన ఆయన ఎటుపోయినా పర్లే. ఫస్ట్ ప్రేమ ఇచ్చినప్పుడు కదా మేడం రెస్పెక్ట్ దొరికేది. ప్రేమ అక్కడ ఇస్తున్నాడుగా. కాదమ్మా, నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు, చాలా గట్టిగా మాట్లాడుతున్నావు, చాలా తెలివిగా ప్లానింగ్ వేసుకొని మరి ఇల్లు కొనేసుకున్నావు నువ్వు. అసలు మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా లేదంటే నువ్వే మీ ఆయన వదిలించుకున్నావా? మా ఆయన అమ్మాయిలతోనే అక్రమ సంబంధం ఉంది మేడం, అమ్మాయిలతో తిరుగుతుంది. నువ్వేం చేసావు మరి? ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయిండు. మరి నేను ఇంటి దగ్గర ఉన్నా, పనికి వెళ్తున్నా, రోజు పని కాడ ఈయన పరిచయం అయినాడు. మీ ఆయన మీ ఆయన వెళ్ళిపోయాడు అంటున్నావు నువ్వు. వెళ్ళిన మరుసటి రోజు ఇతని దగ్గరికి వచ్చావా? కొద్ది గ్యాప్ ఉందా? లేదు సార్, 1 సంవత్సరం గ్యాప్ వత్తడే ఉంది. పిల్లలు లేరా నీకు? నాకు 2 పిల్లలు ఉంటే ఆయన తీసుకెళ్ళండి మేడం. పిల్లల్ని కూడా ఆయనే తీసుకెళ్ళిపోయాడా? వీళ్ళిద్దరు ముందే ఉండి ఆయన పంపించేసి ఉంటారు. వీళ్ళు అంత తాగి కొట్టి హింస పెట్టి ఆడవాళ్ళతో తిరిగేవాడు నీ పిల్లల్ని ఎందుకు పట్టుకెళ్తాడమ్మా? విడ్డూరంగా ఉంది. మీ కార్యక్రమం ముందే మొదలైంది. ఒక జంటు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు, నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైపోతుంది ఇక్కడ. మీ కార్యక్రమం ముందే మొదలైంది, అతను వెళ్ళిపోయాడు. ముందే ఉందమ్మా ఇది. ఇది చూడలేక అతను వీళ్ళిద్దరు కుండబట్టి అతను వెళ్ళిపోయి ఉంటాడు. రైట్ కరెక్ట్. ఎంతకాలం అయింది మీ ఆయన వెళ్ళిపోయి? 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన వెళ్ళిపోగానే ఈయన ఫ్రెండ్ అయిపోయాడా? మంచిదమ్మా. సరేలే, ఇప్పుడు ఒక ఆయన వస్తాడు, ఆయన ఎవరో చెప్తారు కానీ రండి. ఇక్కడికి ఎందుకు వచ్చినాను? మేము పిలిస్తే వచ్చారు. కొన్ని ప్రోగ్రామ్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక కేసు వచ్చినప్పుడు ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాంగా. ఎవరతను? ఇంతకు ముందు నీ బైక్ రైడర్. చెప్పు ఎవరు? మా ఆయన మేడం. ఏంటి మీరు 10 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్ళిపోయారంట, మళ్ళీ ఎందుకు వచ్చారు మరి ఇప్పుడు? కూర్చో తమ్ముడు. మేడం 10 సంవత్సరాల నుండి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది మేడం. వాళ్ళ బంధువుల దగ్గరికి పని చేయడము, సంపాదన అంతా వాళ్ళకి హెడ్ చేయడము, ఎవరు మోగాడు కనపడితే వాడమిటే వెళ్ళిపోవడము. ఇతను ఒక్కడని కాదు మేడం, ఎవరు నచ్చితే వాడితో పాటు వెళ్ళిపోవడం. ఇది నచ్చక నేను నా పిల్లల్ని తీసుకొని నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. కానీ 10 ఏళ్ల నుంచి ఈయనతోనే ఉంటుంది.
అది తెలియదు మేడం. ఎందుకంటే పుట్టకొక్కని అది అతనికి తెలియదు, వెళ్ళిపోతుంది కదా. అతను ఒకడే ఆమె అనుకుంటున్నాడు. వ్యసనపరాలు అయిందని నేను నా పిల్లల్ని తీసుకొని పిల్లలు మీ దగ్గరే ఉన్నారంట. పిల్లలు మీ దగ్గరే మా ఉన్నారు. దగ్గరే ఉన్నారు. చదివిస్తున్నావా? చదివిస్తున్నాను. సూపర్, వెరీ గుడ్, మంచి పని చేశారు. ఆవిడ వెళ్ళిపోవటం నీ అదృష్టం, లేదంటే ఆవిడ వెనక. మరి డైవర్స్ కేసులు ఏమైనా వేసారా? మరి ఇవిడ ఎట్లా ఈ మాదిరి 10 ఏళ్ల నుంచి దూరంగా ఉంటుంది కదా? నేను వేయలేదు మేడం, ఎందుకంటే ఎన్ని రోజులకున్నా ఆమె తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తుంది. నా పిల్లల కోసం నేను వెయిట్ ఇప్పుడు చేస్తున్నాను. ఇతనితో ఉన్నది అనేది ఇప్పుడే ఫస్ట్ తెలియదు మేడం, ఎందుకంటే పూటకొక్క వ్యక్తితో వెళ్తుంది మేడం. అంత తిరిగిపోతా మళ్ళీ వెనక్కి వస్తుందని వెయిట్ చేస్తున్నావా? పిల్లల కోసం మేడం, పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళు మీరు ఏమైనా డ్రైవర్స్ కేసులు కానీ ఏమైనా వేసారా? వేయలేదు మేడం, ఎందుకని? ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. మీకు అడ్రస్ అందుకే మీకు ప్రూఫ్ కేసు తెలియదు. వేయలేదు. ఇదిగో ఇప్పుడు మరి కనిపించింది, ఏమన్నా అడుగుతారా? అసలు నీకు సిగ్గులేదమ్మా? పిల్లల్ని వదిలేసి ఎలా బతుకుతున్నావు తల్లి? తల్లివి అతనే తీసుకెళ్ళండి మేడం. తీసుకెళ్ళక నీలాంటి దాని దగ్గర వదులుతాడా? తమ్ముడు నువ్వేమన్నా అడగాలంటే అడుగు, చాలా కాలం అయిందిగా వచ్చి. ఆవిడ సార్ మీరు ఫోన్ చేశారని ఇక్కడ ఉందని తెలిస్తేనే వచ్చాను సార్ నేను. మీరే ఈ విధంగా నేను ఆమెకు చెప్పండి సార్. కాదు, ఆవిడతో ఫ్యూచర్ లో ఒక మార్పు గానీ, ఒక సంబంధం గానీ, ఆ పిల్లలకు ఒక తల్లి పాత్ర కావాలనే కోరికతో మీరు ఇక్కడికి ఏమన్నా వచ్చారా? వచ్చాను సార్. అది ఇప్పుడు స్టోరీ తెలిసిందా? ఓ 10 ఏళ్ల నుంచి ఒక ఆయన తగులుకొని ఆవిడ వాళ్ళ 3 ఎకరాలు ఆస్తి తాకట్టు పెట్టి ఓ ప్రాపర్టీ కొనుక్కుంది. నువ్వు ఏదైతే ఒకళ్ళు రోజుకొకరితో తిరిగిద్ది అంటున్నావో కుదిరినప్పుడల్లా ఆల్రెడీ ఈయనకు పర్మనెంట్ వైఫ్ కింద ఉంది ఈవిడ. ఇలాంటి ఆవిడని తీసి నీకు ఇవ్వాలా? మీరేమైనా చెప్పి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆవిడ, బుద్ధి గడ్డి ఫుల్గా గడ్డి తిన్నది. ఆవిడేం మారుతాడు. ఆవిడ కావాలనుకుని వచ్చారా ఈ రోజు మీరు ఇక్కడ? లేదు సార్, ఆవిడ గురించి ప్రపంచంతో తెలిసింది కదా సార్. ఆమె వద్దని మేము అనుకుంటున్నాం. అది ఒక్కటి డిక్లేర్ చేయడానికి వచ్చారు అంతే. ఆవిడ మీ అంటే వస్తానన్నా కూడా మీకు వద్దు సార్. ఫైనల్ గా ఏమన్నా అడగాలనుకుంటున్నారా ఆవిడని? చాలా కాలం తర్వాత కలిసిందిగా, ఏమన్నా చెప్పండి 2 మాటలు. మరి ఆవిడ వెయిట్ చేస్తుంది. పిల్లల గురించి అడగలేదు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఎందుకు వచ్చావని షాక్ అయింది తప్ప పెద్దగా. ఇలాంటి ఆవిడ మీకు అనవసరం సార్. మీరు లీగల్ గా ప్రొసీడ్ అయ్యి డైవర్స్ పిటిషన్ అయితే వేసుకోండి. మేము ఇప్పుడు ఏదైనా అఫిడవిట్ ఏమైనా రాయించి కాకుండా ఉంచుకున్నాడు కాడ ఎలా కూర్చొని ఉందో అలా కూర్చుంటారులేండి. ఆవిడ గురించి మనం మాట్లాడడం ఎంత తక్కువ మాడితే అంత బెటర్ అనిపిస్తుంది నాకైతే. అతన్ని నిజం చెప్పమనండి మేడం, నేను పూటకొక్కలతో తిరుగుతున్నారేమో. అమ్మ పూటకొకళ్ళు అంటే పూటకొకళ్ళు అని కాదు, క్యాజువల్ గా చెప్పాడు ఆ మాట. నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పావు తల్లి. అసలు ఆయన కొట్టిందో కొట్టలేదు అడగండి మేడం. ఇలాంటి నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఊరుకుంటారా? ఇలాంటి పనులు చేస్తే ఊరుకుంటారా? అమ్మ పూటకొకలా గంటకొకలా నీ క్యారెక్టర్ ఏంటనేది ఇక్కడ పక్కన కూర్చున్నప్పుడే మాకు అర్థమైంది. మాటలు అబద్ధం చెప్పాయంగానే నమ్ముతున్నారు. అమ్మా ఇంకా అబద్ధం ఏంటి? ఈయన ఎవరు నీకు? ఆయన ఎవరు? పోయినాకనే కదా ఇతనితో ఉంటున్నా. ఉన్నప్పుడు అడగండి, నేను ఎవరితోనన్నా తిరుగుతున్నా. పిల్లల్ని వదిలేస్తే కదా అంటున్నారు కదా. వాళ్ళమ్మ మెడబెట్టి బయటకు కట్టేసింది. కేసు పెట్టాల్సింది. ఎన్నిసార్లు వెళ్ళావు నువ్వు? 2-3 సార్లు వెళ్ళండి మేడం. 2-3 సార్లు వెళ్ళగానే నీ పిల్లల్ని భర్తని అందరిని వదిలేస్తావు. ఈయనప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళి కేసులు వేసుకొని నీ పిల్లల్ని నువ్వు తెచ్చుకోవాలా? ఆ పని నువ్వు చెయ్యలే. నేను ఎటు తిరగలే, ఏం చేయలేదు. ఆమె వెళ్ళింది పూటకొక్కలతో మాట్లాడుతున్నా. ఆయన ఎంత మందితో తిరిగిండు? అమ్మా అతను పూటకొక్కటి అన్నాడా లేదనే తీసి పక్కన పెట్టి, నీ పక్కన ఉన్నటువంటి వాడు నీ పక్కన కూర్చోవలసినటువంటి అవసరం లేదు. అదొక్కటే మాట్లాడు. ఇక్కడ తల్లి కొడుకు బాధపడుతున్నారు కదా, ఇది చాలదా మాకు చూడటానికి? మీ ఆయన సాక్ష్యం కావాలా? అతనే నువ్వు కావాలని రావట్లేదు, వద్దనే పోతున్నాడు. మొత్తం నీ జీవితాన్ని అంతా గాలి తీసి వెళ్తున్నాడు. అమ్మా నువ్వు అన్నిటికీ తెగిచ్చావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.